మధుకి మీరు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డబ్బులు వచ్చిన తర్వాత ఆయన పార్టీలు కానీ, ఆయన లైఫ్ స్టైల్ కానీ, ఆయన ఫోటోలు దిగే వ్యవహారం కానీ, బిజినెస్ మ్యాన్లతో, రాజకీయ నాయకులతో ఆయన స్థాయి వేరని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు మంగ్లీ కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం, ఆమె కూడా సెలబ్రిటీ, ఆమె కూడా మంచి పరిచయాలు ఉన్నాయి, చాలా పెద్ద పరిచయాలు ఉంటాయి. ఆమె కూడా రెగ్యులర్ కూడా ప్రోగ్రామ్స్ చేస్తుంటాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఒకటైపోయి వెనకాల ఎవరో నడిపిస్తున్నారు అనుకుంటున్నారా, లేకపోతే మీ మీద డైవర్ట్ చేయడానికి ఎవరు ప్లాన్ చేసి ఉంటారనేది మీ అనుమానం? అనుమానం అయితే 2 రోజుల నుంచి మంగ్లెక్క గారు వచ్చిన తర్వాత నుంచి నాకు చాలా అనుమానం పెద్దగా ఉంది. వాళ్ళ ఎన్నికల్లో ఎంత పెద్ద వాళ్ళు ఉన్నారో ఏం కథనో మాకు తెలియదు. వీళ్ళిద్దరు కలిసి వీళ్ళు ఏం చేస్తారనేది కూడా నాకైతే భయం ఉంది. ఎవరున్నారో కూడా మనకి ఇప్పుడు అంటే మీరు ప్రాణహాని ఉందంటున్నారు కదా, ఎవరి వల్ల ప్రాణహాని? మంగ్లీ గారి వల్ల అండ్ రమావతి మధు వల్ల, వీళ్ళిద్దరి వల్లనే నాకు ప్రాణహాని ఉంది. నేను మంగ్లీ గారి వాళ్ళ ఇంటికి వెళ్ళింది నేనే, నువ్వు ఎందుకు పెడుతున్నావు అనే ఉద్దేశం ఆమెకి ఎక్కువ ఉంది, అక్కకి ఎక్కువ ఉంది. అండ్ వాళ్ళ ఇంటికి పోయినది నేనే చెప్పా, వాళ్ళని పరిచయం చేసింది నేను చెప్పి నా ఎదురుగానే. అంటే ఆమె పేరు బయటకు రావడానికి కారణం మీరు కాబట్టి అందుకని అందు గురించేనండి.